మీ గురించి చెప్పండి గురుగారు ముందు. నా పేరు అసలు పేరు సీతారాముడు. మాస్టర్ గారికి ఇచ్చిన దీక్షానామం గురు సీతారాం. మా నేటివ్ భీమవరం దగ్గర ఒక పల్లెటూరు. మాస్టర్ గారు నాకు 94లో పరిచయం అండి. 97లో ఒక స్వర్ణయుగం వరకు ఆ పత్రికను స్టార్ట్ చేయడం జరిగింది మాస్టర్ గారు చెప్పడం ద్వారా. ఆ పత్రికలో మాస్టర్ గారు ఉపన్యాసాలు వేస్తూ ఉండేవాడిని. 99లో విశ్వకర్మ పబ్లికేషన్స్ అనేది స్టార్ట్ చేయమన్నారు. పబ్లికేషన్స్ ద్వారా మాస్టర్ గారి యొక్క పుస్తకాలని ప్రచురిస్తూ అప్పటి నుంచి మాస్టర్ గారికి నాలెడ్జ్ని అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాస్టర్ గారు అంటే ఎవరో తెలిసిపోతుంటుంది. కానీ మాలా కొత్త వాళ్ళకి చూస్తున్న కొత్త వాళ్ళకి తెలియాలి కదండి వారు ఎవరు ఏంటి. మా గురువు గారి పేరు మారెళ్ళ శ్రీరామకృష్ణ గారు. ఆయన్ని మాస్టర్ ఆర్కే అంటూ ఉంటాం. మాస్టర్ గారిని మేము పిలుస్తూ ఉంటాం. ఆయన గుంటూరులో టీజీపీఎస్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు. ఆయన చిన్నప్పుడే 5వ సంవత్సరంలోనే కాశీలో వాళ్ళ తాతగారి దగ్గర పెరిగారు. ఎంఎస్సీ పిహెచ్డి కూడా అక్కడే పూర్తి చేసుకుని 1980లో ఆంధ్రాకి వచ్చారు ఆయన. మాస్టర్ ఆర్కే గారి యొక్క గురువు గారు పండిత శ్రీరామశర్మ ఆచార్య. గాయత్రి పరివర్తక సంస్థను స్థాపించారు ఆయన. హరిద్వార్లో ఉంటుందండి శాంతిపుంజ అని. 1980 నుండి కూడా పండిత శ్రీరామశర్మ ఆచార్య గారి గాయత్రి పరివార యొక్క కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్లో ఆయన కార్యక్రమాలు అప్పటి నుంచి చేస్తూ రకరకాల సాధనా శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మాస్టర్ గారికి మొత్తం 33 మంది గురువులు ఉన్నారని చెప్పేవారు ఆయన కాశీలో అని. కానీ నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఈ పండిత శ్రీరామశర్మ ఆచార్య దగ్గర ఆగిపోయిందని చెప్పేవారండి ఆయన. ఎందుకంటే అసలు ఈ ప్రస్తుత పరిస్థితులు ఎలాంటివి, మనం ఎటువైపు ప్రయాణం చేయాల్సి ఉంది, ఎటువైపు ఈ పరిస్థితులు మారితే ఇవంతా కూడా పండిత శ్రీరామశర్మ ఆచార్య చెప్పినంత స్పష్టంగా ఏ గురువు చెప్పలేదు. అసలు ఆధ్యాత్మికత గురించి అసలైన నిర్వచనం కూడా ఆయన కరెక్ట్గా చెప్పారు. చేత నా ప్రయాణం అక్కడ ఆగిపోయింది అని. ఆయన ఒక శిష్యులుగా ఉండడానికి ఎప్పుడూ కూడా శ్రీరామశర్మ ఆచార్యని ప్రొజెక్ట్ చేస్తూ ఉండేవారు ఆయన. ఈయన మహాసిద్ధ పురుషులు అయినప్పటికీ కూడా ఈయన యొక్క ఆధ్యాత్మిక స్థాయి, ఆయన యొక్క ఫాలోవర్స్ మేము అందరూ అనుకునేది ఏంటంటే పండిత శ్రీరామశర్మ ఆచార్య ఈయన ఇద్దరు ఒకే స్థాయి వ్యక్తులు అనుకునేవాళ్ళం మేము. కానీ ఆధ్యాత్మికతని ఒక వైజ్ఞానికంగా చాలా సైంటిఫిక్గా చెప్పేవారు ఆయన. ఏ విధంగా అయితే స్విచ్ చేస్తే కరెంట్ ఫ్యాన్ తిరుగుతుందో, స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుందో, ఆధ్యాత్మిక సాధనలో కూడా ఈ సాధనలన్నీ కూడా అలాగే ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఇది ఒక సైన్స్, ప్యూర్ సైన్స్ ఇది. ఆ టెక్నాలజీకి కావాల్సిన నియమాలు మనం పాటించకపోవడం వల్ల ఆ ఫలితాలు రావట్లేదు. కానీ ఈ ఆధ్యాత్మికత కూడా ఈ విజ్ఞానం కంటే చాలా పెద్దది. అసలు మనం చెప్తూ ఉంటాం కదండి, ఈ విజ్ఞానం ఎక్కడ మోడర్న్ టెక్నాలజీ ఎక్కడ ఆగుతుందో అక్కడి నుంచి ఆధ్యాత్మికత ప్రారంభం అవుతుంది అని. దానికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఈ మానవ శరీరాన్ని మించిన యంత్రం ఇప్పటి వరకు రాలేదని సైంటిస్టులే చెప్తున్నారు. మానవ శరీరాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకునే విద్య ఆధ్యాత్మిక విద్య. మాస్టర్ గారు పండిత శ్రీరామాచార్య గారికి శిష్యులు అంటే వారి ఏదైతే అనుకున్నారో అది వారి దగ్గర దొరికింది. అంటే మీరు మాస్టర్ గారి దగ్గరికి ఎలా, ఎందుకు అట్రాక్ట్ అయ్యారు, వారిలో ఏం చూసి వెళ్ళారు మీరు, వారి ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? నాకు 8వ ఏటనే మా పెద్దమ్మ గారు ఈ భగవద్గీతలో 3 అధ్యాయాలు కంఠస్థం చేయించారండి. వేరే ఒక బ్రాహ్మిన్స్ అక్కడ తీసుకెళ్ళి భక్తి యోగం 12, 15, 18 3 అధ్యాయాలు కంఠస్థం చేశారు. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఆవిడ అలవాటు చేశారు. నా 8వ ఏటనే జరిగింది. నాకు అనిపిస్తుంది నా పూర్వజన్మ సుకృతం. బ్రాహ్మిన్స్కి జనరల్గా 8వ సంవత్సరంలో ఉపనయనం జరగాలి అంటారు. మేము ఇక్కడ బ్రాహ్మిన్స్ కాకపోవడం వల్ల ఆ విధంగా ప్రకృతి గురువులు నాకు అలా చేయించారు అనుకుంటాను. జపం చేయించడం అది కూడా ఆవిడే అలవాటు చేశారు. నేను పాలిటెక్నిక్ చదువుకునేటప్పుడు కాకినాడలోని యోగా ఇవి ఆసనాలు వేస్తుండేవాడిని. తర్వాత వివేకానంద లిటరేచర్ చదివానండి 89, 90లో. అప్పుడు ఆ లిటరేచర్లో నాకు ఏమనిపించేదంటే ఒక అవతారమూర్తి భూమి మీదకి వస్తాడు, ఆయన భూమిని స్వర్గంగా మారుస్తాడు. ఈ విధమైన విశ్లేషణ చాలా చోట్ల ఉంటుంది వివేకానంద లిటరేచర్లో. 8 వాల్యూమ్స్ అప్పట్లో ఉండేవి. 8 వాల్యూమ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. ఈ 8 వాల్యూమ్స్ చదవడానికే నేను పాలిటెక్నిక్ చదువుకున్నాను అనుకునేవాడిని కాకినాడ వెళ్ళి. మా నాన్నగారు పాలిటెక్నిక్ చదవడం ఒప్పుకోలేదు, 10th క్లాస్ మానేయమన్నారు. నేను బలవంతంగా పోరు పెట్టి చదువుకున్నాను. ఆ పుస్తకాలు చదివేటప్పుడు నాకు ఏమనిపించేది అంటే, నాకు అసలు ఇంగ్లీష్ రావాలి, ఈ పుస్తకాలు చదువుకోవాలంటే ఇంగ్లీష్ రావాలి కాబట్టి అందుకు నేను పాలిటెక్నిక్ చేరాను అనుకునేవాడిని. నాకు అంతలా నచ్చేది. ఆయన అది చెప్పేటప్పుడు ఒక అవతారమూర్తి భూమి మీదకి వస్తాడు, ఈ భూమిని స్వర్గంగా మారుస్తాడు అని ఉన్నప్పుడు నేను ఊహించుకునేవాడిని. ఒక అవతారమూర్తి భూమి మీదకి వస్తాడు, ఆయన యొక్క సర్వ సైన్యాధ్యక్షుడుగా నేను ఊహించుకున్నాను. ఆయన ఒక సింహాసనం మీద కూర్చుంటాడు, ఒక విశాలమైన సైన్యం నా వెనకాతలు ఉంటుంది, ఒక సైన్యాధ్యక్షుడిగా నేను ఆయనకు ప్రణామం చేస్తున్నాను అలా ఊహించేవాడిని 89, 90 ప్రాంతంలో. నా అదృష్టం ఏంటంటే 94లో మాస్టర్ గారు పరిచయం అయ్యారు. అంటే ఈ పరిచయానికి కూడా చాలా విచిత్రంగా ఆయన పరిచయం అయ్యారు.
నేను పాలిటెక్నిక్ 87 పూర్తయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఈ సుబ్బరామారెడ్డి గారి బ్రదర్ కంపెనీలో పనిచేశాను ఒక 16 రోజులు అంతే. సర్వేర్గా చేశాను, అసిస్టెంట్ సర్వేర్గా. సుబ్బరామారెడ్డి గారి కంపెనీ పేరు గాయత్రి కన్స్ట్రక్షన్స్. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, నేను సొంత కంపెనీ అంటూ పెట్టుకుంటే ఈ పేరు పెట్టుకుంటాను అనుకున్నాను. నేను నా ఓన్ ఆఫీస్ 1991లో పెట్టుకున్నప్పుడు, సొంత కంపెనీ చిన్న ఆఫీస్ బిల్డింగ్ ప్లాన్లో గీసి ఆఫీస్ చిన్న కన్స్ట్రక్షన్ పెట్టుకున్నప్పుడు గాయత్రి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అని పెట్టుకున్నాను. పేరు పెట్టుకున్నాను కానీ అప్పటికే నేను గాయత్రి చేసేవాడిని. కానీ కొంతమంది ఉపనయనం అవ్వని వాళ్ళు చేయకూడదంటే మానేశాను. నా అదృష్టం ఏంటంటే మా క్లాస్మేట్ వాళ్ళ కిర్లంపొడి అక్కడ కాకినాడ దగ్గరలోనే వాళ్ళ ఊరు కర్ణం గారు, ఆయన వచ్చి బాబు గాయత్రి మంత్రం ఉచ్చారణ దోషం వచ్చిన ఏం పర్వాలేదు, ఆ తల్లి పిల్లలు నత్తినత్తిగా మాట్లాడతారు, ఆ తల్లికి ముద్దేస్తుంది, ఇంకా పిల్లలు నత్తినత్తిగా మాట్లాడితే, అలాగే గాయత్రి మంత్రం ఉచ్చారణ దోషం వచ్చిన ఏం పర్వాలేదు బాబు చేయొచ్చు అన్నారు. నా ఆఫీస్ పేరు గాయత్రి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పేరు విని నేను గాయత్రి చేస్తానని తెలిసి మాస్టర్ గారు ఫాలో అవ్వరు రమణ గారు అని, ఆవిడ గుంటూరు, ఆవిడ పుట్టిల్లు భీమవరం, ఆవిడ భీమవరం వచ్చినప్పుడు గాయత్రి యజ్ఞాలు చేయించేవారు. మీ ఇంట్లో గాయత్రి యజ్ఞాలు చేయించుకుంటారు 94 అడిగారు, చేయించుకుంటాం అన్నాను. శివరాత్రికి 94 శివరాత్రికి దీపయజ్ఞం చేశారు. ఒక నెల తర్వాత మళ్ళీ అమావాస్య రోజున యజ్ఞం చేశారు. మే నెలలో అమలాపురంలో క్లాస్ ఇలా జరుగుతుంది అని చెప్పారు ఆయన. 21 రోజులు ఋషికల్ప సాధన శిబిరం జరుగుతుంది. మాస్టర్ గారు రామకృష్ణ గారు వస్తారు, ఆయన చాలా సిద్ధ పురుషులు, ఆయన మీరు కలవండి అని. అశ్వమేధ ఉపన్యాసాలు అని మాస్టర్ గారి ఉపన్యాసాలతో పుస్తకం అప్పటికి రిలీజ్ అయిందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో కాలభైరవ స్తోత్రం గురించి స్టార్టింగ్ ఒక ఉదాహరణ ఇస్తారు. జర్మనీలో ఒక ప్రయోగం చేశారటండి. ఆ కాలభైరవ స్తోత్రం దాన్ని స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయితే ఆ శబ్దోచ్చారణకి ఏమవుతుందంటే ఒక తరంగాలు ఏర్పడతాయి. ఆ కాలభైరవ స్తోత్రం మొత్తం పూర్తి అయ్యేసరికి ఒక కుక్క ఆకారం దాని మీద వచ్చింది, కాలభైరవుడు ఆకారం వచ్చిందటండి. అలా సైంటిఫిక్ యాంగిల్లో చెప్పారు అందులో ఆయన. ఆ గాయత్రి మంత్రం దానికి కూడా చాలా సైంటిఫిక్గా చెప్పారు. అది బాగా నచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాను 94లో. అప్పుడైనా భూమి స్వర్గంగా మారుతుంది అన్నారు. 97 మే నెలలో కాకువైలో ఉపన్యాసం ఇస్తూ అప్పటి నుంచి ఆయన కూడా ఫాలో, ఒక జీవితం ఒక విధంగా ఆయనతోనే ముడిపడి అలా సాగింది. ఒక ఉపన్యాసం ఇస్తూ ఆయన ఒకటే అన్నారు, అప్పటికే చాలా సిద్ధపురుషుడు అనుకునేవాళ్ళం మేము, మీరు నన్ను రామకృష్ణ సద్గురుదేవ్ అంటారో అవతారమూర్తి అంటారో ఏమన్నా అనుకోండి, మీకు హెల్ప్ చేస్తుంది. నన్ను అవతారమూర్తి అంటే అది నన్ను కించపరచడమే. ఒక రాముడో కృష్ణుడో నేనెవరో తెలిస్తే 2 కిలోమీటర్ల దూరాన్ని నిలబడి మాట్లాడతాడు, తెలియకపోతే దానికి ఏముంది చేయమైనా నెత్తికెక్కేస్తుంది అన్నారు. నేను ఏదైతే ఒక కళను ఊహించానో అలాంటి వ్యక్తిని కలిసాను కదా అని ఆనందం. అంటే స్పష్టంగా చెప్పారు, నేను ఒక అవతారమూర్తి కంటే గొప్పవాడిని, అవతారమూర్తి అంటే మీరు నన్ను కించపరచడమే అన్నారు ఆయన. ఒక అద్భుతమైన వ్యక్తిని కలవగలిగిన అంత సిద్ధపురుషుడు కూడా. ఆయన సిద్ధపురుషత్వాన్ని అనేక సందర్భాలు చూపించారు, తన శిష్యులు అందరి జీవితాల్లో ఆ సిద్ధపురుషత్వాన్ని చూపించారు, ఆ సర్వజ్ఞత్వాన్ని చూపించారు. ఏ విధంగా చూపించారండి? అనేక మిరకల్స్ అండి. ఇంకా చనిపోతాడు అనుకున్న వ్యక్తిని బ్రతికించడం, ఇంకా పూర్తిగా నా జీవితంలో కూడా జరిగాయి. ఇంకా ఈ కష్టం నుంచి బయటపడలేము అలా సునాయాసంగా, అవి ఎంత సునాయాసంగా జరిగేవి అంటే ఆయన చేసే మిరకల్స్ అన్నీ కూడా మనం రజనీకాంత్ బాబా సినిమా చూస్తే అందులో ఎలా జరుగుతాయి అలాగే అవి న్యాచురల్గా జరిగాయి అనుకుంటాం. ఇప్పుడు ఒక మంత్రం యూజ్ చేస్తే గాలిపటం వచ్చి అతను ఒళ్ళో పడాలి కోరుకుంటాడు. సరే గాలిపటం ఎగురుతుంది, వచ్చి టేబుల్ మీద ఆగుతుంది. నా ఒళ్ళో పడలేదు కదా అనుకుంటాడు. అప్పుడు కరెంట్ పోతుంది, సడన్గా కరెంట్ వస్తుంది, ఎగిరి మీద పడదు, ఒళ్ళో పడుతుంది. అంటే అది న్యాచురల్గా జరిగిందా? అంత న్యాచురల్గా. అలాగే మా ఇంటి ఎదురుకుండా రోడ్డు పడాలి అంటాడు. ఏదో సెంట్రల్ మినిస్టర్ వస్తాడు, వితిన్ 2 డేస్లో రోడ్ వేసేస్తాడు. ఆయన చేసిన మెరికల్స్ అంతా కూడా అలాగే ఆయన జీవితాల్లో చూపించారు. కానీ అలాగని మెరికల్స్ ప్రొజెక్ట్ చేయడానికి కూడా ఒప్పుకునేవారు కాదు. అవి గారడీ విద్యల కంటే పెద్దవి కాదని రామసరప్ గారు రాసేవారు. మెరికల్స్ చూపించడం అనేది అది కూడా అందరికీ కాదు, కొంతమందికి చేసేవారండి. ఆయన స్పష్టంగా చెప్పారు, నేను పేషెంట్ల కోసం రాలేదు, డాక్టర్ల కాంపౌండర్ల కోసం వచ్చాను అనేవారు ఆయన. పేషెంట్లు వచ్చి నేను ఈ దుకాణం పెట్టుకోలేదు వాళ్ళ కోరికలు తీర్చడానికి, కానీ మిమ్మల్ని మీరు కాంపౌండర్లుగా డాక్టర్లుగా తయారవ్వండి, మీరు వాళ్ళకి సర్వ్ చేయండి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా ఓపీ ఉంటుంది, అవుట్ పేషెంట్ విభాగం ఉంటుంది. కానీ మెడికల్ కాలేజీ యొక్క ఉద్దేశం పేషెంట్లకు ట్రీట్ చేయడం కాదు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే డాక్టర్లని కాంపౌండర్లు తయారు చేయడం. మన ఆశ్రమాలకి మిగతా ఉన్న ఆశ్రమాలకి తేడా అని చెప్పేవారు ఆయన. అసలు ఎక్కువ మంది రావడానికి కూడా ఇష్టపడేవారు కాదు. జనం ఎక్కువ మంది వస్తే నేను భయపడతాను, నేను అందరికీ కావాల్సిన మామూలు విషయం చెప్తున్నాను కానీ ప్రత్యేకమైన విషయం చెప్పట్లేదని నాకు భయం వేస్తుంది అనేవారు ఆయన.
ఒక ఆటమిక్ ఎనర్జీ సెంటర్లో రీసెర్చ్ చేసే చోట ఎక్కువ మంది ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. ఈ సెంటర్స్ కూడా అంతే అనేవారు ఆయన. కానీ అద్భుతమైన జ్ఞానాన్ని అందజేసి వెళ్ళారు ఆయన.